ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 7వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి ద్వాదశి రాత్రి 10:17 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:50 వరకు. అమృతకాలం రాత్రి 10:43 నుంచి 12:14 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:37 నుంచి 3:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుంచి 11:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుంచి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రం గురువారం. ఈ ద్వాదశి రోజున తిల ద్వాదశి వ్రతం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తి ఆలయ దర్శనం లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. అలాగే వీలైన వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాలు భక్తులకు పంచడం శ్రేయోదాయకం. అలాగే ఈ గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో పసుపు కుంకుమ వంటి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గురుడు బలపడి మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. అలాగే గురువారం రోజు శ్రీశైల మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద నెలకొని ఉన్న దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఈ కైకర్యాన్ని దైవస్థానం సర్కారీ సేవగా నిర్వహిస్తోంది. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతి పూజ చేస్తారు. తర్వాత దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం విశేష పూజాధికాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వాముల వారు తపస్సు చేశారని ప్రతీక. అందుకే ఈ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షమని పిలుస్తారు. ఈ గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూల సమయం. గట్టి ప్రయత్నంతో విజయం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల నష్టాలు ఉంటాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఒత్తిడి కలగకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు చాలా కాలం నుంచి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకుంటే ఈరోజు మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. అయితే ఈరోజు ఎవ్వరికీ రుణాలు ఇవ్వకండి. కార్యాలయంలో మీపై అధికారుల నుంచి గౌరవం పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రశాంతత కోసం ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ధనయోగం ఉంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేయండి. అదృష్టవంతులవుతారు. జీవితంలో స్థిరత్వం వస్తుంది. మిత్రుల వల్ల ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. మానసిక శారీరక శ్రమ వల్ల మీరు అలసిపోతారు.
మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు నేడు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. నేడు ఆగిపోయిన పనులు ప్రారంభించవచ్చు. ఈరోజు మీరు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. మీకు గౌరవం కూడా లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. మీ ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో కొన్ని సాహసాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విష్ణు స్తుతి శుభదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి మందగించకుండా చూసుకోవాలి. తిరుగులేని శుభ ఫలాలు మీ సొంతం అవుతాయి. ఏ పని తలపెట్టినా అవరోధాలు లేకుండా పూర్తవుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. మీ నిజాయితీ మిమ్మల్ని పైకి తీసుకువస్తుంది. విజయమే ధ్యేయంగా ముందుకు సాగండి. అధైర్యం రానియవద్దు. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులను నివారించడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుంది. మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే ఈరోజు మీ బాధలు కొంతవరకు తగ్గుతాయి. సామాజిక కార్యకలాపాల్లో అంతరాయం ఉండవచ్చు. డబ్బు విషయంలో మీరు ఆకస్మిక ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. ఇష్టదైవారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సుఖ సంతోషాలతో కాలం ముందుకు సాగుతుంది. సంతృప్తికరంగా పనులను పూర్తి చేస్తారు. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. భాగ్యస్థితి ఉంది. ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం సీనియర్ వ్యక్తుల సహాయంతో పరిష్కరించబడుతుంది. స్నేహితుల సహకారంతో మీరు పనిచేసే రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో తమ జీవిత భాగస్వామి నుంచి పొందే సలహా వల్ల మంచి ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఎవరేమన్నా అంతిమంగా విజయం మీదే. మాట పట్టింపులకు పోవద్దు. ఒక విషయంలో అశాంతి నెలకొల్పేవారు ఉంటారు. బుద్ధి బలంతో వ్యవహరిస్తే శత్రుపీడ తొలగుతుంది. మీరు కుటుంబ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా పెద్దల సహాయంతో వివరించాలి. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు మీకు మతం, ఆధ్యాత్మికపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కృషి ద్వారా ఫలితాలను పొందుతారు. పిల్లలపై మీ విశ్వాసం ఈరోజు బలంగా ఉంటుంది. సంతానం వైపు నుంచి ప్రయోజనం అందుకుంటారు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తొలగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రవి స్తోత్రం పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టపడితే మంచి ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. సమస్యలు ఉన్నా తగిన పరిష్కారం వెంటనే దొరుకుతుంది. మీరు కుటుంబ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా పెద్దల సహాయంతో వివరించాలి. మరోవైపు మీకు మతం, ఆధ్యాత్మికపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది.
కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, తోబుట్టువుల సహకారంతో ఈరోజు చివర్లో ఉపశమనం లభిస్తుంది. అత్తగారి వైపు నుంచి ఆగ్రహ సంకేతాలు ఉండవచ్చు. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించండి. కళాకారులకు సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. సాయి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ధనాదాయ మార్గాలు పెంచుకుంటారు. మిత్రుల సహకారం అందుతుంది. మంచి మనోబలం లభిస్తుంది. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఈరోజు కొన్ని ప్రత్యేక వంటకాలు మీ ఇంట్లో తయారు చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనితీరు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలిసి ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు. వాదోపవాదాలు పనికిరావు. ఓర్పుతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం ద్వారా శాంతి చేకూరుతుంది. సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. అందరిలో మంచి గుర్తింపు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. కష్టతరమైన పనులను పూర్తి చేస్తారు. మీరు మీ తల్లిదండ్రుల ఆనందాన్ని పొందడం కొనసాగిస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. గణపతి దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్యాభివృద్ధి ఉంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. భూ వాహన యోగాలు ఉన్నాయి. శ్రద్ధతో చేసే పనులు భవిష్యత్తులో చక్కటి విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. కళ సాకారం అవుతుంది. ఆర్థిక ప్రణాళికలు రచించడానికి మంచి కాలం. అదృష్ట ప్రాప్తి ఉంది. చాకచక్యంతో ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ఈరోజు శుభకరంగా ఉంటుంది. మీ హక్కులు, ఆస్తి పెరుగుతాయి. ఇతరులకు సేవ చేయడంపై దృష్టి పెడతారు. ఆర్థిక అంశాలలో మంచి ఫలితాలు పొందుతారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థల్లో చేరుతారు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. దైవబలం ఉంటుంది. గతం కంటే మేలైన జీవితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. తగినంత విశ్రాంతి అవసరం. అధికారుల నుంచి సహకారం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ఈరోజు కొన్ని కారణాల వల్ల మనసు చంచలంగా మారవచ్చు. ఫలితంగా మీరు కలత చెందుతారు. వ్యాపార వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించవు. సాయంత్రం నాటికి మీరు సహనంతో ప్రతిభతో శత్రుపక్షాన్ని జయించడంలో విజయవంతమవుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నవగ్రహ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ ధైర్యాన్ని పొగుడుతారు. ఈ కారణంగా మీ మనసులో సంతోషం వెల్లువెత్తుతుంది. శివారాధన శుభ ఫలితం ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అంచెలంచెలుగా విజయం వరిస్తుంది. క్రమం తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. లక్ష్యం సిద్ధిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. గృహయోగం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. వ్యాపారాల్లో మోసపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. మీకు దయాగుణం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆచారాలపై ఆసక్తి చూపడం ద్వారా మీరు పూర్తిగా సహకరిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ వ్యాపారంలో తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు సమస్యల నుంచి ఉపశమనం పెరిగే అవకాశం ఉంది. లక్ష్మీ స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. ఆత్మీయుల సలహాలను తీసుకోండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. లేకపోతే పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మనోధైర్యం అవసరం. అగౌరవపరిచే వారుంటారు. కలహాలు ఉంటాయి. మౌనం మేలు చేస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. విలువైన వస్తువులను పొందుతారు. మరోవైపు అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. అత్తమామల వైపు నుంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. విద్యార్థులు విజయం సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. సూర్య స్తోత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభకాలం నడుస్తోంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి. మంచి ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. లక్ష్యం చేరువలోనే ఉంది. భోగభాగ్యాలు ఉన్నాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. జ్ఞానం లభిస్తుంది. పట్టుదల మిమ్మల్ని సమాజంలో గొప్పవారిని చేస్తుంది. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. మీ తెలివితేటలతో నూతన ఆవిష్కరణలు చేయడానికి ఖర్చు చేస్తారు. అనవసరమైన వాటిని మాత్రమే ఖర్చు చేస్తే మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని పొందుతారు.
నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ప్రాపంచిక ఆనందాలు పొందుతారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూలమైన సమయం. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పనితీరు మెరుగుపడుతుంది. ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అలసట చెందకుండా ప్రయత్నించండి. ఇబ్బంది పెట్టే సంఘటనలు కొన్ని ఎదురైనా అంతిమంగా లక్ష్యం నెరవేరుతుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. దైవశక్తి కాపాడుతుంది. ఆపదలు దరిచేరవు. మోసం చేసేవారు ఉంటారు. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలంగా కొడుకు లేదా కుమార్తెకు సంబంధించిన ఏదైనా వివాదం పరిష్కరించుకుంటారు. సంతోషకరమైన వ్యక్తిత్వం కావడంతో ఇతర వ్యక్తులు మీతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవం పొందడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. మీరు మునుపటి కంటే మరింత నమ్మకంగా పనిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ ఇంటి పనుల్లో సోదరుల సహకారం ఉంటుంది. మీరు ఏదైనా రుణం తీసుకుంటే దాని నుంచి ఈరోజు పూర్తి స్వేచ్ఛను పొందుతారు. లక్ష్మీ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.